హాయ్ అందరికీ. ఈరోజు మనం ఇండియన్ కరెన్సీ మార్కెట్లో జరిగిన ఒక సెన్సేషనల్ విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరూ ఊహించని విధంగా మన రూపాయి విలువ అమాంతం ఆకాశాన్నంటింది. మరి అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్గా చూద్దాం రండి. అవును కదా. ఇదే ప్రశ్న అందరి మదిలోనూ ఉంది. మొన్నటిదాకా పడిపోతూ బలహీనంగా ఉంది కదా రూపాయి. మరి అలాంటిది ఒక్క రోజులో ఇంత అద్భుతంగా ఎలా పుంజుకుంది? దీని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటి? సరే, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇది ఏదో చిన్న విషయం కాదు. కేవలం ఒక్క రోజులో రూపాయి విలువ ఏకంగా 2% పెరిగింది. గత 12 ఏళ్లలో ఇంత పెద్ద జంప్ ఎప్పుడూ చూడలేదు. మార్కెట్ మొత్తం షాక్ అయిపోయింది దీంతో. అయితే ఈ పెరుగుదల వెనక ఒక పెద్ద కథే ఉంది. రూపాయి పడిపోవడానికి కేవలం మార్కెట్ ఫోర్సెస్ మాత్రమే కారణం కాదనమాట. దాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా బలహీనపరచడానికి ఒక పెద్ద గేమ్ నడుస్తోంది. ఆ గేమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గేమ్ పేరు ఫారెక్స్ బెట్టింగ్. సింపుల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద సంస్థలు, బ్యాంకులు మన రూపాయి విలువ పడిపోతుంది అని బెట్ కాస్తాయి. ఎలాగంటే వాళ్లు డాలర్లను తక్కువ ధరకు కొని భవిష్యత్తులో ఎక్కువ ధరకు అమ్ముతామని కాంట్రాక్ట్లు చేసుకుంటారన్నమాట. ఈ బెట్టింగ్ వల్ల మార్కెట్లో డాలర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి మన రూపాయి విలువ ఆర్టిఫిషియల్గా పడిపోతుంది. దాని ఎఫెక్ట్ చివరికి మనం కొనే ప్రతి వస్తువు మీద పడుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఫారెక్స్ మార్కెట్లో 2 రకాల ట్రాన్సాక్షన్లుంటాయి. ఒకటి జెన్యూన్గా బిజినెస్ కోసం చేసేవి, అంటే దిగుమతులు చేసుకోవడానికో విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికో డాలర్లు కొనడం. ఇది ఎకానమీకి చాలా అవసరం. ఇక రెండోది ఈ స్పెక్యులేటివ్ గేమ్. ఇక్కడ కేవలం లాభాల కోసమే రూపాయి విలువతో ఆడుకుంటారు. అసలు సమస్యకు కారణం ఇది. ఈ స్పెక్యులేటివ్ గేమ్ని సైలెంట్గా గమనిస్తున్న మన హీరో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్గా రంగంలోకి దిగింది. రూపాయిని కాపాడటానికి ఒక పక్కా మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చింది. అవును, ఈ గేమ్ హద్దులు దాటుతోందని ఆర్బీఐ గ్రహించింది. ఇంక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ స్పెక్యులేటర్ల ఆటకు చెక్ పెట్టడానికి కొన్ని పదునైన అస్త్రాలను ప్రయోగించడానికి రెడీ అయింది. ఆర్బీఐ సొల్యూషన్కి వెన్నెముక ఈ 5 కొత్త కఠినమైన నియమాలే. వీటితోనే స్పెక్యులేటర్ల ఆట కట్టించింది. మరి ఆ రూల్సేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 5 రూల్స్ ఎలా పనిచేశాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, బెట్టింగ్పై దెబ్బ. ఆర్బీఐ ఎక్కువగా స్పెక్యులేషన్ జరిగే మార్జిన్ మార్కెట్ను టార్గెట్ చేసి బ్యాంకులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండోది, రద్దులపై చెక్. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మంచి రేటొచ్చే వరకు కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేసి మళ్లీ బుక్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మార్కెట్లో చాలా గందరగోళం. ఆర్బీఐ దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. మూడోది, బెట్స్పై లిమిట్. ఒకేసారి $100 మిలియన్ మించి బెట్ కాయకుండా లిమిట్ పెట్టేసింది. సో ఒక్కరే మార్కెట్ని డామినేట్ చేయలేరు. నాలుగోది, ఇంటర్నల్ ట్రేడింగ్పై బ్యాన్. అంటే బ్యాంకులు తమ సొంత గ్రూప్ కంపెనీలతోనే ట్రేడింగ్ చేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయకుండా ఆపేసింది. ఇక ఫైనల్గా ఐదోది, అవసరానికి ప్రూఫ్. కేవలం లాభం కోసం కాదు, నిజంగా వ్యాపార అవసరం ఉంటేనే డాలర్లు కొనాలి అని స్ట్రిక్ట్గా చెప్పింది. ఈ రూల్స్తో వాళ్లకున్న దొడ్డిదారులు, షార్ట్కట్స్ అన్నీ మూసుకుపోయాయి. సరే, ఆర్బీఐ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. మరి దీని ఫలితమేంటి? ఇది ఈ కథలో చాలా ముఖ్యమైన భాగం. ఆర్బీఐ తీసుకున్న చర్యలు మార్కెట్ని ఎలా మార్చాయో చూద్దాం. ఆర్బీఐ రూల్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేశాయి. ఈ స్పెక్యులేటర్లు వాడుతున్న అన్ని దొడ్డిదారులు, లుసుగులు, షార్ట్కట్స్ ఒక్క దెబ్బతో మూసుకుపోయాయి. వాళ్ల ఆటకి పూర్తిగా బ్రేకులు పడ్డాయన్నమాట. ఇది అద్భుతం గదా. ఎప్పుడైతే ఈ షార్ట్కట్లన్నీ బంద్ అయ్యాయో రూపాయిపై ఉన్న ఆ ఆర్టిఫిషియల్ ప్రెషర్ మొత్తం పోయింది. దాని నిజమైన బలం బయటపడింది. అందుకే ఒక్కసారిగా రూపాయి విలువ పెరిగిపోయింది. మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. ఆర్బీఐ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ అయితే సూపర్ సక్సెస్ అయింది. కాని ఈ విజయం ఎంతకాలం ఉంటుంది? ఈ కఠినమైన నియమాలు భవిష్యత్తులో కూడా రూపాయిని ఇలాగే ప్రొటెక్ట్ చేయగలవా? ఇది ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద ప్రశ్న. దీని గురించి ఆలోచించండి.